దిక్కుల యుద్ధం జగన్, జనమే సిద్ధం జగన్, కదం దొక్కుదం జగన్, కలిసడుగెద్దం ప్రత్యర్థుల భరతం జగన్, పట్టగ పంతం జగన్, కత్తుల కథనం జగన్, అయ్యను సిద్ధం. రారాజు కానకాడు రాజన్న వారసుడు, రాష్ట్రానికి రాజబాటలేసినవాడు, రాజు పేద చూడనోడు, సకల జన బాంధవుడు, రాజనీతితో రాజ్యం ఏలుత ఉండు. గిరా 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 దిప్పర ఫ్యాను, గల్లి గడపలో పలికే పేరే జగను, తిరిగేసి నిలిచిన మన గుర్తుల ఫ్యాను, బరిలో ఎదురెవ్వడు మన జెండా జగను. గుడిసెల్లో పేదలకు బలమందిద్దాం, గుండాల గుంపులకు ఎదురు నిలుద్దాం, గర్జించే సింహాలై తండుగట్టుదాం, గమనంలో తోడేళ్లను తొక్కి పడేద్దాం. ఒకడిగా మొదలైనోడు ఒక్కడుకు వేసిండు, జనమందరి దీవెనలు పొందినవాడు, ఓర్పు నేర్పుగల్లోడు, ఒడిదుడుకులనెదురుకుండు, రాష్ట్రం యుద్ధానికి సిద్ధమన్నాడు. అరే గిరా గిరా అరర గిరా 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 దిప్పర ఫ్యాను, గల్లి గడపలో పలికే పేరే జగను, తిరిగేసి నిలిచిన మన గుర్తుల ఫ్యాను, బరిలో ఎదురెవ్వడు మన జెండా జగను. రాజకీయ కుట్రలను తొక్కి పెట్టుదాం, రాజులేని వైసీపీ జెండ పట్టుదాం, రైతును రాజును జయ నడుంగట్టుదాం, రేపటి యువతరానికి భవిత చూపుదాం. ఆసరతో కొడుకయిండు, అమ్మఒడి అండయిండు, బడి పిల్లలకు మేనా మామాయిండు, ఆపదలో తోడుండు, ఆకలి తీర్చినవాడు, ఆంధ్రావర చరిత తిరగ రాసినవాడు. అరే గిరా గిరా అరరే గిర 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 గిరా 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 దిప్పర ఫ్యాను, గల్లి గడపలో పలికే పేరే జగను, తిరిగేసి నిలిచిన మన గుర్తుల ఫ్యాను, బరిలో ఎదురెవ్వడు మన జెండా జగను. చిత్తులను తిప్పి కొట్టుదాం, ప్రజలందరి సంక్షేమం బాట నడుద్దాం, ప్రతి గడపల వైసీపీ జెండెగరేద్దాం, చలో పానమైన పనమంటూ యుద్ధం చేద్దాం, షూరిటీ గ్యారంటీ అంటూ చెప్పే పగటి వేషగాళ్ళు కళ్ళబొల్లి మాటలను ఎట్లా నమ్ముదాం, తెగిన తల వంచనోడు, మారు మాట చెప్పనోడు, కదిల యుద్ధ పేరి జగన్ జననాయకుడు. చలో గిరా గిరా అరరే గిరా 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 దిప్పర ఫ్యాను, గల్లి గడపలో పలికే పేరే జగను, తిరిగేసి నిలిచిన మన గుర్తుల. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మన జగనన్నే సిద్ధమాయే, యుద్ధము చేయ మన జగనన్న సిద్ధమాయే, యుద్ధము చేయ మన జగనన్న సిద్ధమాయే. పేదోడిని పెద్దోడిగా చూడాలంటూ మన జగనన్న పాలనొచ్చే, పథకాలిచ్చి మన బతుకులకే వెలుగునిచ్చే, చూడాలంటూ మన జగనన్న పాలనొచ్చే, పథకాలిచ్చి మన బతుకులకే వెలుగునిచ్చే. కూటమిలే ఎన్నైనా కుట్రలెన్ని చేస్తున్నా నీ గెలిపే ఆపేది ఎవడన్నా, ఎత్తులెన్ని వేస్తున్నా
0108 చూడండి ఇక్కడ. ఇవాల్టి రోజున కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు. ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల అంబులెన్స్ ముందు ఎప్పుడైనా చూసారా? ఏ ఆరోగ్యశ్రీనిచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యాన్ని అందించారు 108 తో ఎన్నో ప్రాణాలు కాపాడారు కన్నోళ్ళ తీరు ఫీజు తిరిగి చెల్లించి విద్యార్థులకు పై చదువులకు అందించే ప్రోత్సాహాలు వైఎస్ఆర్ బాటలోనే జగనన్న నడిచారు. విద్య వైద్య రంగాలకు మెరుగులొద్దుకుంటే మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చెయ్యా మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ ఏ వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక వదిలే ప్రాణం అభిమానులెందరో ఆ కుటుంబాలనే కలిసి ఓదార్చంగా జగనన్న చేసెను ఓదార్పు యాత్రను ఎందరడ్డు పడుతున్న పట్టు వదలక ప్రజలకెంత చేరువయ్య చేయి విడువక ప్రజల కష్ట సుఖాలను కలిసి తెలుసుకున్నాడు. వైసీపీ పార్టీని స్థాపించాడు. మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చెయ్యా మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇల్లు స్థలం కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, నవరత్నాల్లోని ఏ పథకమైనా కూడా అప్లికేషన్ పెట్టినా 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆరే మాటిచ్చిన తీరుగానే నవరత్నాలు అందించాడు ఆనందించాడు ప్రతి పథకం మన ఇంటికి పంపించాడు. పంపించాడు పరిపాలించాడు నాడు నేడుతో బడులను మార్చేశాడు. అమ్మ ఒడితో అందరి గుండెల నిలిచాడు. మళ్ళీ నిన్ను గెలిపించగా నువ్వు చేసిన అభివృద్ధి నమ్మిన దైవం ప్రజలు తోడుగా ఉన్నారు. మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చెయ్యా మన జగనన్నే సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ యుద్ధము చేయా మన జగనన్న సిద్ధమాయ పేదోడిని పెద్దోడిగా చూడాలంటూ మన జగనన్న పాలనొచ్చే పథకాలిచ్చి మన బతుకులకే వెలుగునిచ్చే చూడాలంటూ మన జగనన్న పాలనొచ్చే పథకాలిచ్చి మన బతుకులకే వెలుగునిచ్చే మా నమ్మకం నువ్వే అడుగు అడుగున స్ఫూర్తి నింపేటి ధైర్యమా బడుగు జీవుల పాలి దయగల దైవమా బాట నువ్వు బతుకు నువ్వు నీ సాటి ఎవరన్నా త్యాగం నువ్వు తెగింపు నువ్వు జననేత జగనన్నా భగ భగ భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగైనావన్నా భగ భగ భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చితికిన బతుకుల చీకటి చీల్చే వెలుగైనావన్నా నువ్వొక్కడివే నీ కోసం చేస్తున్న యుద్ధం ఇది కాదన్నా అడుగు అడుగునా మోసపోయిన మనుషుల వ్యధ ఇది జగనన్నా గడప గడ్డపై పుట్టిన నువ్వు గడప గడపకొచ్చావన్నా గడప గడ్డపై పుట్టిన నువ్వు గడప గడపకొచ్చావన్నా మా గుండె తలుపు తట్టావన్నా మా బాట నువ్వే బతుకు నువ్వే త్యాగం నువ్వే జగనన్నా గమ్యం నువ్వే గమనం నువ్వే గగనం నువ్వే జగనన్నా బాట నువ్వే తూట నువ్వే తెగింపు నువ్వే జగనన్నా ధైర్యం నువ్వే దైవం నువ్వే జననేత జగనన్నా భగ భగ
భగ భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చితికిన బతుకుల చీకటి చీల్చి వెలుగైనావన్నా చరిత్రలు చూశాము జలయజ్ఞ భగీరథ రైతు బాంధవుడు రాజశేఖరుడి రామపాలన దైవంలా వెలిగాడు తన చివరి శ్వాసను ప్రజల కోసమే అర్పించిన అఖిలాంధ్ర నేతగా ఆ చరిత్రనే స్ఫూర్తిగా పొంది తండ్రి బాటలో నడిచావు రైతన్న రాజ్యమే సాధిస్తానని తండ్రి మాటనే తలచావు 9 ఏళ్ల ఈ ప్రస్థానంలో మట్టి మనిషిలా మారావు 9 ఏళ్ల ఈ ప్రస్థానంలో మట్టి మనిషిలా మారావు ఇంటింటి కష్టాలు విన్నావు మా బాట నువ్వే బతుకు నువ్వే త్యాగం నువ్వే జగనన్న గమ్యం నువ్వే గమనం నువ్వే గగనం నువ్వే జగనన్న బాట నువ్వే తూట నువ్వే తెగింపు నువ్వే జగనన్న ధైర్యం నువ్వే దైవం నువ్వే జనమేత జగనన్న భగ భగ భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చితికిన బతుకుల చీకటి చీల్చి వెలుగైనావన్నా పాదయాత్ర చేశావు నువ్వు వాడవాడలా ఓదార్పవుతూ పెళ్ళుబికే కన్నీరు తుడుస్తూ కంటి నిద్ర మానావు నువ్వు ఎండకు అలిసి వానకు తడిసి ఆశయానికై ముందుకు వెళుతూ కన్న బిడ్డల క్షేమం వదిలి ప్రజల బాగుకై పోరాడావు కాతి మనుషుల కర్కశానికి కటకటాల పాలైనావు కష్టంలోనూ చెరగని నవ్వును పాశుపతాస్త్రం చేశావు కష్టంలోనూ చెరగని నవ్వును పాశుపతాస్త్రం చేశావు ఈ ప్రజల మనసులే గెలిచావు ఈ ప్రజల కంట వెలుగైనావు మా బాట నువ్వే బతుకు నువ్వే త్యాగం నువ్వే జగనన్న గమ్యం నువ్వే గమనం నువ్వే గగనం నువ్వే జగనన్న బాట నువ్వే తూట నువ్వే తెగింపు నువ్వే జగనన్న ధైర్యం నువ్వే దైవం నువ్వే జనమేత జగనన్న భగ భగ భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చితికిన బతుకుల చీకటి చీల్చి వెలుగైన తొడలే గొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడా జాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే గొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ పెత్తందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు గులకరాళ్లకు వెనకడుగు వేయబోడుర జగను మదపటేనుగులను మడతబెట్టె పులి జగన్ రా పద్మ వ్యూహం కమ్మేయ నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి దుంకినాడు బిల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే గొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర
సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను కులం చూడకుండా కూడు పెట్టినాడు రజగను మతం చూడకుండా మంచి చేసినాడు రజగను పార్టీ చూడకుండా ప్రేమ చూపినాడు రజగను పేదవాడే బతకాలన్నాడు కదా మన జగను ఇచ్చిన మాట తప్పలేదు రజగను సల్లగ బతకమంటూ నొక్కెర బటను గుండె గుండెలు గదిలాయిర మరి జెండెత్తి చూడగా ఈ పెద్ద కొడుకునే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు మరి ప్రతి ఇంటికి ఇంత మంచి చేసిన తర్వాత 2019కు మించిన మెజారిటీ 175కు 175 గెలవడానికి సిద్ధమేనా మేమంతా సిద్ధమన్నా చేద్దాము యుద్ధమే 175 కొడతాం మనకెవడు అడ్డమే పేరింటికి కట్టావుగా అభివృద్ధి పట్టమే అన్న నీకు మల్ల చేస్తాం పట్టాభిషేకమే మురిసినమన్నా నీ జెండను మోసి మరిసినమే కష్టం నీతో నడిసి ఫ్యాను గాలే తుఫాన్ అయ్యింది చూసుకో కొట్టుకుపోతారు కొడుకులే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా తొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు నల్లా నల్లాని నేల నవ్వింది చూడు జగనన్న జెండా ఎగరేసి నేడు చల్లు చల్లుగా మబ్బు కురిసింది చూడు వైసీపీ గెలుపల్లే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను మీ బాధలు నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి జగనన్న గుండెల్లో పేదోడి గుడి నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి స్కూళ్ళు మారుతా ఉన్నాయి నాడు నేడంటూ మురిసే ప్రతి పడి ప్రతి ఇంటికి సేవకుడాయే రుణపడి అవ్వా తాత నుంచి యువతి యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు అన్నొచ్చాడు జగనన్నొచ్చాడు అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు
పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు. నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు. వ్యవసాయం, ఉద్యోగాలు, విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమ కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా. తాతవ్వ నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. అన్నొచ్చాడు జగన్ అన్నొచ్చాడు, అన్నిచ్చాడు మనకు అన్నిచ్చాడు. సూర్యుడు ఉదయించేది తూర్పు దిక్కు, నీకు మాత్రమే ఉందన్నా మళ్ళీ గెలిచే హక్కు. చాలు గుర్తు కోటేద్దాం తమ్ముడా, మన జగనన్నని గెలిపిద్దాం తమ్ముడా. మనసున్న మహారాజు తమ్ముడా, మన వైఎస్ఆర్ ముద్దు బిడ్డ తమ్ముడా. పేదోడికి చేదోడున తమ్ముడా, మనకి అసలైన ఆప్తుడురా తమ్ముడా. జగనన్నను గెలిపిస్తే తమ్ముడా, మనకు ప్రతిరోజు పండగే తమ్ముడా. సిద్ధం 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 సిద్ధం. వైఎస్ఆర్ బాటలోనే అడుగులేశాడు, ఎన్నో పథకాలతో ఆదుకున్నాడు.
జగనన్నా నువ్వు మళ్ళీ రావాలన్నా కాలరాత్రి పారద్రోలు కాంతి కిరణమై ఆంధ్రజనుల జీవితాన వెలుగు రేఖవై కనిపించే సూర్యుడవు కదిలొచ్చే కర్ణుడవు మీకు సాటి నీవేలే జగనన్నా ఆ సంద్రమే నీకంటే చిన్న ఆ సంద్రమే నీకంటే చిన్న జయ హో జయ హో సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. కాలరాత్రి పారద్రోలు కాంతి కిరణమై ఆంధ్రజనుల జీవితాన వెలుగు రేఖమై ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం. పెత్తందారుల చేతిలో పడి నలిగిన న్యాయాన్ని పేదవాడికే చేసిన విపక్షాల ఘోరాన్ని పెత్తందారుల చేతిలో పడి నలిగిన న్యాయాన్ని పేదవాడికే చేసిన విపక్షాల ఘోరాన్ని ఆకలింపు చేసుకున్న అంతర్యామి తెలుసుకున్న తెలుగు ప్రజల సదా స్మరామి ఆకలింపు చేసుకున్న అంతర్యామి తెలుసుకున్న తెలుగు ప్రజల సదా స్మరామి ఇక ఏపీలో అభివృద్ధికి నీదే హామీ జయ హో జయ హో సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. కాలరాత్రి పారద్రోలు కాంతి కిరణమై ఆంధ్రజనుల జీవితాన వెలుగు రేఖమై ప్రతి పేదవాడి భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం. గుంపులుగా వస్తున్న గూడు పుటాని ప్రజా సంక్షేమానికి అది ఒక తీరని హాని గుంపులుగా వస్తున్న గూడు పుటాని ప్రజా సంక్షేమానికి అది ఒక తీరని హాని వైఎస్ఆర్ ఆశయాల సాధన భూని పరుగులు పెట్టించాడు ప్రగతి రథాన్ని వైఎస్ఆర్ ఆశయాల సాధన భూని పరుగులు పెట్టించాడు ప్రగతి రథాన్ని ఆకాశమే హద్దుగా సంక్షేమమే ముద్దుగా అవ్వ తాత అమ్మకు అందించే బిడ్డగా అందించే బిడ్డగా అందించే బిడ్డగా జయ హో జయ హో జై జగన్ జై జగన్ గట్టిగా జై జగన్ కప్పట్రాలా బాగున్నారా బాగానే ఉంటారులే ఉండింది జగనన్న ప్రభుత్వం కదా మీరు అంతో ఇంతో బాగాలేందంటే మీరు ఎన్నుకున్న ఆ జయరాం వల్ల జగనన్న జయరాంను నమ్మి మంత్రి పదవి అంటగడితే ఆయనేమో ఎద్దులు పొలం దున్నినట్టు సేద్యం చేసినట్టు దున్నుకుంటూనే ఉన్నాడు ఇక్కడున్న డబ్బుల్ని జగనన్న అడిగి ఏం చేస్తున్నావు అంటే లేదన్నా విత్తనం వేసి పెంచడానికి చూస్తున్నా అన్నాడు సరే అని చెప్పి మంత్రి పదవి ఇచ్చినాడు ఇస్తేనేమో ఆయన ఏకంగా ట్రాక్టర్తో దున్నడం స్టార్ట్ చేసినాడు ఎద్దులు ట్రాక్టర్ వచ్చా ఆయన తినాడు కింద ఆలూరు మాత్రం ఏం ఎదగల అలా చేసి 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 లాస్ట్కి మళ్ళీ జగన్ అన్న అడిగినాడు ఏందన్నా ఇట్లా చేస్తావు అంటే అయిపోయా ఉదుకు గుంతకల్ గుంతకల్గురికి ఆడ సైత్యం చేస్తా అన్న అంటే లేదు నీకు అసలు సీటుకి ఏమి అని అంటే అయిపోయా సరే ఇక్కడ వైసీపీలో అంటే ఏం దోచుకోలేని ఏం చేయలేను అని చెప్పి టీడీపీకి ఇలా టీడీపీ ప్రభుత్వం అయితే మొత్తం దోచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అక్కడికి పోయినాడు టీడీపీ ప్రభుత్వం అంటేనే దోచుకునే ప్రభుత్వం దొంగ ప్రభుత్వం వాళ్ళ హామీలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ చెప్తా ఈ 2-3 రోజుల్లో నేను విరూపాక్షన్నతో తిరిగితే వేదపల్లి దగ్గర విరూపాక్షన్న ఆడ నీటి సమస్య ఉందంటే తాను తోచినంతగా చెరువు తెప్పిస్తా అని మాటిచ్చాడు తాను సహాయం చేస్తా అన్నాడు ఇది విని టీడీపీ మీ ఊరికి ఒక్కటే బాగుపడుతుంది మేము ఏకంగా సముద్రమే తెస్తామంటారు ఇలా జనాలు నమ్మే
2014లో టీడీపీకే ప్రభుత్వం అంటగట్టారు. సముద్రమే ఆడ అంటే వస్తుంది 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 వస్తుంది, వర్షాలు లేవు, అది లేవు, ఇది లేవు అన్నారు. సముద్రం పక్కన పెడితే కనీసం మంచినీటికి నీళ్ళన్నా వచ్చాయని అడుగుతున్నా నేను. లేదు కదా. మరి ఇది టీడీపీ ప్రభుత్వం. మరి ఈ రోజున్న టీడీపీ నాయకులు కూడా అలాగే ఉన్నారు. దానికి ఉదాహరణ నిన్న ఓబులాపురంలో యువత ప్రశ్నించింది, మీరు ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తారు అని. వాళ్ళు దానికి తిరగబడి దౌర్జన్యం చేశారు. అడగడం మీ హక్కు, దానికి సమాధానం చెప్పడం మా బాధ్యత. అంతేగాని వాళ్ళు 2006 ముందు ఉండే రాజకీయాలు ఇక్కడ దేవనకొండలో ఇంకా చెల్లుతాయనుకుంటున్నారేమో. ఆ కాలం ఎప్పుడో పోయింది. అప్పట్లో కప్పట్రాల స్టేజ్ నుంచి కప్పట్రాల రానిక భయపడేవారు. ఇప్పుడు అంతేం లేదు. వాళ్ళు మళ్ళీ అదే రాజకీయం చెల్లాలనుకుంటున్నారు. ఇప్పుడు అవేం నడవవు. మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే. ఈసారి గెలిచేది కూడా మన విరూపాక్ష అన్ననే. మరి ఏ గుర్తు కొట్టేస్తున్నారు? మరి ఏ గుర్తు? ఫ్యాన్ గుర్తుకే. జై జగన్. నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరిగింది. 2006 ఎన్నికల్లో జడ్పీటీసీగానే పోటీ చేసినప్పుడు కూడా పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ రోజుకి అది చరిత్ర. ఆ చరిత్రకి ఎన్నో రెట్లతో ఈ రోజు మరొక చరిత్ర ఈ రోజు జరిగింది. రంగప్ప నాయుడు గారి కుటుంబ సారథ్యంలో వారి కుమారులు మద్దిలేటి నాయుడు, దివాకర్ నాయుడు, పురుషోత్తం, యోగి, వీరందరి నాయకత్వంలో లక్ష్మీదేవమ్మ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం గొప్పగా జరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇంతకుముందు కొన్ని పల్లెలలో అడిగేవాళ్ళు మీది ఏ మండలం అని. వాళ్ళకి మండలం పేరు కూడా తెలియదు. అంటే ఇక్కడ పేదపల్లి, చిన్న ఏమైనా అవచ్చు. ఇవన్నీ మీ మండలం ఏదంటే కప్పట్రాళ్ళ మండలం ఉందంటే ఏమో నాకు తెలుసు. ఆయన సౌకర్యం ఉంటాడు కాబట్టి అంటే నీకేమైనా కరెంటు స్తంభం పొలానికి కావాలా, కప్పట్రాళ్ళకి రావాలా. రైతుకు ట్రాన్స్ఫారం కావాలా, 8 మంది 10 మంది రైతులు వచ్చి కప్పట్రాళ్ళకి రావాలా, కాళ్ళ మీద పడాలా. ఏదైనా పింఛన్ రావాలా, వాళ్ళ వేరు నాయకుని దొరుకుని వచ్చి కప్పట్రాళ్ళకి రావాలా. ఇంకా ఏదైనా లబ్ధి జరగాల, ఒక కాలేజ్ సీటు, ఒక హాస్టలు, ఏ ప్రభుత్వంనైనా కప్పట్రాళ్ళకి రావాలా, కాళ్ళ మీద పడాలా. బ్యాంకు లోన్ కావాలా, బ్యాంకు దగ్గరికి ఎవరు పోరు, కప్పట్రాళ్ళకే రావాలా, కప్పట్రాళ్ళని సంతకాలు పెట్టుకోవాలా. ఇంత దారుణమైన దొరపాలన జరిగింది. ఎన్నో దశాబ్దాల పాటు ఈ గ్రామం నుంచి కూడా ఎంతో మంది ఆ దొరతనాన్ని పోగొట్టడానికి పోరాడి అసువులు పోగొట్టుకొని కుటుంబాలు 100 కుటుంబాలు నాశనమై గ్రామాలు విడిచిపెట్టడం జరిగింది. ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది ఇక్కడ. అటువంటి కిరాతకమైన దొరపాలనకి అడ్డుకట్ట పడింది ఎప్పుడు? 2006లో నేను జడ్పీటీసీ గెలిచి దొరపాలనకి చెక్ పెట్టడం జరిగింది. మండలంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వాదంతో, ఈ గ్రామంలో ఉన్న మద్దిలేటి నాయుడు సోదరుల సహాయంతో ఇక్కడ దొరపాలన ఆపడం జరిగింది 2006లో. ఆ తర్వాతనే ఇక్కడ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంకు తెలుసు,
ఎంఆర్ఓ ఆఫీస్ తెలుసు, ఎండిఓ ఆఫీసు తెలుసు, కరెంట్ ఆఫీసు తెలుసు, ఇంకా రకరకాల ఆఫీసులు తెలుసు. వాళ్ళకి హాస్టల్కి కావాలంటే అప్లికేషన్ పెట్టుకోవడం తెలుసు. ప్రజలకి ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన 2006 సంవత్సరాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో భాగస్వామ్యమైనందుకు నేను ఖచ్చితంగా గర్వపడుతున్నానని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాను. మనకు అన్నం లేకపోయినా పర్లేదు, స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి. ఆ తర్వాతనే అన్నం, ఆ తర్వాతనే అభివృద్ధి, ఆ తర్వాతనే చదువు, తర్వాత పురోగతి. అన్నిటిని అణిచిపెట్టి నాశనమైన ఈ మండలం, ప్రత్యేకమైన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే బాగా చదువుకుంటుంది. మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, మంచి పెద్ద స్థాయిలో బయట బాగా బ్రతుకుతున్నారు. ఈ గ్రామం ఈ ప్రజాస్వామ్యాన్ని ఇట్లనే నిలబెట్టినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రంగప్పనాయుడు కుటుంబం అండగా ఉంటుంది. ఈ ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. ఇందాక నా కుమారుడు చెప్పాడు ఏదో ఓపులాపురంలో జరిగిన సంఘటన అంటే, నేను అంత చిన్న విషయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికి ఎవరు పుడతారు, ఎవరికి వాళ్ళే పుడతారు. దొరతనం ఉన్న వాళ్ళకి దొరతనం ఉన్న వాళ్ళే పుడతారు. దౌర్జన్యం చేసే బుద్ధి ఉన్న వాళ్ళకి దౌర్జన్యం చేసే బుద్ధే ఉంటుంది. ఎక్కడ పోతుంది బుద్ధి, ఎక్కడ పోదు, పుట్టుకుతూనే వచ్చేటది అది. ఇప్పుడు కానీ సాగవు, అప్పుడెప్పుడు సాగినాయి. 2006 ముందుకు సాగినాయి. అంతకు ముందు ఈ 18 సంవత్సరాల నుంచి సాగడం లేట్లా. సాగుతుందని పొరపాటు అనుకుంటే కూడా మీ భ్రమ. రేపు ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయనేది మీ కళ. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడే కాదు వచ్చేది, రాబోయే ఎన్ని తరాలు వస్తుందో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరు మార్చలేరు. ఎంత కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని పార్టీలు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నట్లే మిగతా పార్టీలు కూడా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి దింపడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ అబ్బ తరం కాదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అన్ని అంటే పేరు మతుకుంటావు కదా, ఎందుకంటే కలెక్షన్ తెచ్చేతోడు మాత్రమే మతుకుంటారు. మండలానికి ఎవరైతే కలెక్షన్ బాయ్స్ ఉండరు వాళ్ళ పేర్లు తప్ప ఎవరి పేర్లు గుర్తుండవు. ఫస్ట్ గోత్రం అడుగుతాడు, తర్వాత గోత్రం చెప్తే బామడిది అంటాడు, కానీ గోత్రం అయితే చిన్నాయన అంటాడు, లేకపోతే తమ్ముడు అంటాడు. ఈయన అట్లా కాదు. ఈయన రాజకీయం సేవ చేయనిక రాజకీయం లేకొచ్చాడు. పైగా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఈరోజు ఒక గొప్ప పదవికి ఎన్నికైతున్నాడు. కాబట్టి ఈయన మిగతా పాత ప్రజాప్రతినిధులకు కాదు. కాబట్టి మంచివాడు, సౌమ్యుడు. ఇంకొకటి కులానికి అతీతంగా పనిచేసే వ్యక్తి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు పైరాతను ఒక కులానికి మాత్రమే నేను ప్రతినిధి అని చెప్పి ఆ కులాన్ని కూడా బాగు చేయకుండా వాళ్ళ కుటుంబం మాత్రమే బాగు చేసుకుంటే వెళ్ళిపోయిన వ్యక్తి అతను. ఈయన అట్లా కాదు. అన్ని కులాలు సమానంగానే ఉంటాయి, చూస్తాడు. అన్ని కులాల అభివృద్ధి కోసం పాటుపడతాడు. అన్ని గ్రామాల వెనుకబడిన గ్రామాలకి ప్రతి సమస్యను కూడా దగ్గరుండి తీరుస్తారు. కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకి భవిష్యత్తులో కూడా ఎన్నుకోవాలనే విధంగా పనిచేస్తాడని చెప్పి ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాం. ఇంత జనసముద్రంలో పలుకుతుంటే నాకే కప్పట్రాల గ్రామం నుంచి భారీగా మరే మెజార్టీ ఇస్తారని చూస్తున్నాను. ఎందుకంటే ఊరంతా ఒక్కటే ఏకమై ఈరోజు వచ్చినారంటే ఇక్కడున్న నాయకులు మంచితనంతో అందరినీ కలుపుకుపోయే విధంగా మన మద్దిలేటన్న గారు కానీ మన దివాకర్ అన్న గారు అందరినీ, ఎందుకంటే మనసులో అందరూ కలుపుకొని పోతేనే ఇప్పుడు ఈ కాలంలో అందరూ కలిసి కట్టుగా ఉంటారు. రౌడీజంకి ఎదబరు జనాలు, ఇప్పుడు దౌర్జన్యానికి ఎదబరు. ఎందుకంటే దౌర్జన్యం చేస్తే వాళ్ళు తిరిగి పడతారు. నిన్ననే మనం చూసినాం మన ఓపురాపు గ్రామంలో దౌర్జన్యాలకి
కాలం చెల్లిపోయింది. దౌర్జన్యాలు ఎవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి మళ్ళా వాళ్ళు దౌర్జన్యం చేసేపోయింటే తిరుగుబడి వాళ్ళ ఊరు దాటే వరకు ఆటోల మొగళ్ళు మళ్ళా తరిమి కొట్టినారు కాబట్టి అట్లా వాటికి ఎవరు ఎంకరేజ్ చేయకుండా మనము ఏదైనా అభివృద్ధిలో ముందు నడిపేయాలి కానీ నాది నెలలో నీది నెలలో అంటే అది కాదు. ఆ కాలము చెల్లిపోయింది. వాటికన్నా ఫుల్ స్టాప్ పెట్టి ఏదైనా మీరు ఉంటే పలాంట్ల పని మేము చేస్తాం, మేము చేస్తామని మీ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని ఉంటే 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వీరభద్రగౌడు 14 నుంచి 19 వరకు ఆయనే షాడో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఏమి అభివృద్ధి చేసినాడని ఈరోజు ఓటు హక్కు అడిగే అవసరమని చెప్తున్నాను. అదే మాట వాళ్ళు అడిగినారు ఎవరు ఓబ్రాబుల్లో నువ్వు ఏమి చేసినావని ఈ ఊరికి వచ్చినావంటే వాళ్ళ మీద తిరుగుబడతారు వాళ్ళు. ఏదైనా కానీ జగనన్న మాదిరి నేను ఇది చేసినాను, నీకు మంచి జరిగితేనే నాకు ఓటు ఏంటి అనే విధంగా నాయకుడు చెప్తున్నాడంటే అదే దమ్మున నాయకుడు. ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరి ఏదైనా అప్పటికప్పుడే పార్టీలు అంత జెండాలు కట్టి 3 పార్టీలతో ఎవరైతేనేమో నాకే ఫస్ట్ నేను అధికారంలో సీట్లో కూర్చున్నా. అదేవిధంగా ఈరోజు నేను ఏం పని చేసినానని చెప్పుకోకుండా 14 నుంచి 19 వరకు ఏం చేసినావో చెప్పాలి నువ్వు, చెప్పి ఎలక్షన్లకు పోవాలా. అదే జగనన్న 19 నుంచి 24 వరకు ఇది 5 సంవత్సరాల్లో ఏమి చేసినాలో ఆయన విడిదీసి చెప్తున్నాడు. అది కరెక్ట్గా అక్కా చెల్లెములకు సంక్షేమ పథకాలు అయితే అక్కా చెల్లెములకు అకౌంట్లోకి పడినాయి వాస్తవాలు చెప్తున్నారు. ఆ వాస్తవాలు చూసే ఈరోజు నాకు ఓటేయండి అనే విధంగా జగనన్న అడుగుతుంటే మీరేమో జగనన్న చేసిన సంక్షేమ పథకాలే ఒకటి కాపీ కొట్టి పేరు మార్చి నేను ఇది చేస్తానంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితితో లేదు. తెలియదునే ఖచ్చితంగా 13వ తారీఖు మీ సైకిల్ తుప్పబట్టి జట్లో పారేసే విధంగా జనాలు రెడీగా ఉన్నారు. అదేవిధంగా మీ టీడీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిసేకి రెడీగా ఉన్నారు. మీరేమో కళ్ళలు కంటున్నారు, ఎందుకంటే మాది టీడీపీ ప్రభుత్వం కళ్ళలు కంటున్నారు. ఆ కళ్ళలన్నీ వ్యక్తమైపోయి ఎందుకురా మన వైఎస్ఆర్ పార్టీని వదులుకున్నామనే విధంగా ఖచ్చితంగా వాళ్ళు నెమరేసుకుంటామని చెప్తున్నాను. నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి 3 నెలల పైన అయిపోయింది. చేసే విధంగా 3 నెలల నుంచి దాదాపుగా పోరాటం చేస్తున్న దానికి ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు జానకొండ మండలం అంతగా తచ్చలేదు. మిగతా 5 మండల నాయకులు మొత్తం తెలుసు. జానకొండ మండలం నాకెందుగా మన ఈ మండలం మనకి ఎప్పటి టచ్ రాలేదు, ఎవరు నా దగ్గర రాలేదు. అందుకోసమే ఈరోజు ఆయన 3 నెలల నుంచి ఊరు తిరుగుతూ పండ్లను విడిచిపెట్టి కష్టపడుతూ ఆయన ఈరోజు చేసినా కాబట్టి ఆయన ఏనాటికి నేను మర్చిపోనని చెప్తున్నాను. అదేవిధంగా మేమంతా కోట్ల వరకు మేము కానీ మేము ఎప్పటి నుంచో నాకు నెప్పుకొచ్చినప్పటి నుంచి కోట్ల వరకు నుంచి మేము పనిచేసినాము. వాళ్ళ శిష్యుడు అనుకో ఆ శిష్యుని కింద నాకి ఈరోజు జగనన్న అవకాశం ఇచ్చి మన కోట్ల హరి చక్రవర్తి రెడ్డి గారు కానీ నాకు ఓ 10 డేస్ నుంచి నాకు మండలంలో ఇప్పుడు ఇద్దరు దివాకరన్న మన చక్రవర్తి రెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా మెజార్టీ తెప్పిస్తారని మండలం అంతా ఏకము దాటికి తీసుకొచ్చి ఇద్దరు కష్టపడుతున్నాం కాబట్టి ఇద్దరిని నేను జగనానికి ఖచ్చితంగా వీళ్ళ పేర్లు అన్నా మనకి దేవుని మనలో చాలా కష్టపడి మెజార్టీ తెప్పించినారు. వీళ్ళకి ఏదైనా కనుక ఖచ్చితంగా మీరు ఏదో సహకారం చేసి ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు ఏమన్నా చేయాలని విధంగా ఖచ్చితంగా నేను ఆనందిస్తామని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరికన్నా కానీ కష్టపడితేనే పార్టీలో ఉంటుంది. కష్టపడాలి మనందరూ. కష్టపడిన దానికే ఈరోజు మనకి దాడుకొని మన భారీ మెజార్టీ గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా భారీ జనం
మన చెల్లి అంటే ఊరే అక్క చెల్లెమ్మలు హారతులు బట్టి పూలు జరుగుతూ హారతులు బట్టి ఆహ్వానించినారు. అదేవిధంగా ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎంత ఉల్లాసం ఉంటే డీజేలు పెట్టుకొని ఎదుర్కొంటూ వస్తున్నానంటే ఎంత దాదాపుగా నేను 3 గంటల సేపు చూస్తున్నా అక్కనే ఎంత ఉల్లాసం ఉందో అక్కకి మాత్రము 3 గంటల నుంచి ఎగురుతూనే ఉంది. అక్క కానీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను అక్కని ఎంత ఉల్లాసంతో ఎగురుతుంది. అదేవిధంగా మనకి గత పాలకులు గుమ్మడి చేరం అంత అబద్ధాలు చెప్పి అద్దాల మేడలు అద్దాలంటే అద్దాల మేడ అంటాడు, అటు చూసి అద్దం కనపడదు అంటాడు. అలా విధంగా ప్రతి ఒక్కరి దగ్గర అబద్ధాలు చెప్పి 2014లో అబద్ధాలు చెప్పినాడు. అప్పుడు మన ప్రభుత్వం రాలేదు అన్నాడు. 2019లో అబద్ధాలు చెప్పినాడు. అబద్ధం చెప్పిన దానికే ఆయనకి మన బీసీ నాయకులని ఒక మంత్రి పదవి కట్టబెడితే, ఎందుకంటే మన బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి. అదేవిధంగా